హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎగ్ రోల్ అండి. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా, స్ట్రీట్ సైడ్ అమ్ముతూ ఉంటారు ఎగ్ రోలు. దాన్ని మనం ఇంట్లో హెల్తీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి తయారీ విధానం. ఇదిగోండి, మనం ఎగ్ రోల్ తయారు చేసుకోవాలంటే ముందుగా పిండి కలుపుకోవాలి కదా, చపాతీ పిండి. దీనికోసం నేను 2 కప్పులు పిండి తీసుకుంటున్నానండి. ఈ కప్పుతో పిండికి మూడు చపాతీలు వస్తాయండి. మీరు ఎంతమంది ఉన్నారో, ఎన్ని చపాతీలు కావాలో దాన్ని బట్టి మీరు పిండి తీసుకోండి. అయితే ఇందులో కొద్దిగా షుగర్ వేస్తున్నాను నేను, ఒక 1/2 స్పూను. ఈ చపాతీ సాఫ్ట్గా రావడం కోసం నేను షుగర్ వేసాను అనమాట. పిండికి సరిపడా సాల్ట్ వేసాను కొద్దిగాను. ఇవన్నీ ఇలా మిక్స్ చేయాలి, సాల్ట్ షుగరును. అయితే చపాతీలు సాఫ్ట్గా రావడం కోసం నేను ఇందులో కొద్దిగా పాలు వేసి కలుపుతున్నానండి. వేడి పాలు, వేడిగా ఉన్నాయి పాలు. కొంచెం కొంచెం వేసుకుంటూ పాలతో కలిపితే చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి. ఇదిగోండి, ఈ విధంగా చపాతీలాగే మనము చపాతీ ముద్దలాగే కలిపేసుకోవాలి. అయితే ఇది కొంచెం ఆయిల్ పైన అప్లై చేసి చుట్టూరును కలిపేసి ఉంచాలండి. ఇది ఒక అరగంట అలాగా కలిపిన తర్వాత ఉంచాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం పావు గంట అయినా కలిపిన పిండి అలా ఉంచండి, అప్పుడే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. టైం లేని వాళ్ళు కనీసం పావు గంట. ఇదిగో చూసారా, చాలా సాఫ్ట్గా కలపాలన్నమాట. అప్పుడే పిండి కలపడంలోనే ఉంటుందండి చపాతీలు సాఫ్ట్గా రావడానికి. ఈ విధంగా మీరు మృదువుగా కలిపి కనీసం ఒక అరగంట లేదా పావు గంట అలా పెట్టి ఉంచండి. తర్వాత మనం రోల్స్ చేసుకుందాం, ఎగ్ రోల్స్. ఇదిగోండి, పిండి కలిపి పెట్టాను కదా, అది నానే లోపల నేను దాంట్లో ఎగ్ రోల్లో స్టఫింగ్ కోసం కూరగాయలు తీసుకునేవి చూపిస్తున్నాను మీకు. ఆనియన్ పెద్దవి 2 తీసుకున్నానండి, క్యారెట్ చిన్నది, టమాటో చిన్నది, ఒక చిన్న క్యాప్సికంలో సగం తీసుకున్నాను. ఇవేమో ఎగ్స్ అన్నీ వేయను, దీంట్లోనూ ఒకటి వేస్తాను, మిగిలిందేమో ఆ రోల్ చేసేటప్పుడు చపాతీ మీద వేస్తాను. ఈ స్టఫింగ్ ప్రిపరేషన్ చూద్దామండి ఇప్పుడు. ఇదిగోండి, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను, ఇందులోను 1 స్పూన్ వేసాను. ఇది హీట్ అయిన తర్వాత మనం ఈ కూరగాయలన్నీ వేసేద్దాం. ఇందులోను ముందుగా ఆనియన్ వేస్తున్నాను. ఇది జస్ట్ కొంచెం వేగిన తర్వాత మిగిలిన కూరగాయలన్నీ వేసేయచ్చు. జస్ట్ కొద్దిగా వేగాలన్నమాట. ఇదిగోండి, కొద్దిగా వేగాయి ఆనియన్. నేను ఇప్పుడు క్యారెట్ వేస్తున్నాను ముందుగాను. క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇలా సన్నగా కోసి పెట్టుకోండి. ఇందులోకి ఇలా నిలువుగా కోస్తేనే బాగుంటాయి, అందువల్ల నిలువుగా కోసాను. మీ దగ్గర క్యాబేజీ ఉంటే క్యాబేజీ కూడా వేసుకోవచ్చు. అలాగే క్యాప్సికము, టమాటో ఇవి వేస్తారనమాట ఇందులోను. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే మనం మిగిలినవి కూడా యాడ్ చేద్దాం. ఇది పూర్తిగా కుక్ అవ్వక్కర్లేదండి, కొంచెం పచ్చిగా ఉన్నా తినడానికి బాగుంటుంది. నేను ఇందులో సాల్ట్ వేసేస్తున్నాను, దీనికి కూరగాయలకు సరిపడా కొంచెం. చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేసుకోవచ్చండి ఇందులోను. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు, అందువల్ల నేను కొద్దిగా కారమే వేస్తున్నాను. కర్రీలోకి వేసుకునేది కొద్దిగా లిటిల్ బిట్ వేసాను, ఎక్కువే వేయలేదు. అలాగే ఇందులో మిరియాల పొడి వేస్తున్నానండి. మిరియాల పొడి ఇది కూడా కొద్దిగా, మీరు తీసుకున్న కూరగాయలకు సరిపడా మిరియాల పొడి. మనం రోల్ చుట్టేటప్పుడు టమాటో కెచప్ వేద్దామండి. అయితే ఇప్పుడు మాత్రం ఇందులో కొద్దిగా సోయా సాస్ వేయాలన్నమాట.
సోయా సాస్. ఇది కొద్దిగా సోయా సాస్ వేస్తున్నాను, కొంచెమే, 1 స్పూన్ అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ఇవి ఇలాగా హాఫ్ బాయిల్ అయితే బాగుంటుందండి, పూర్తిగా కుక్ అవ్వక్కర్లేదు. ఓకే, ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత నేను ఇందులో 1 ఎగ్ పగలగొట్టేస్తాను అన్నమాట. మిగిలిందేమో అది చపాతీ రోల్ చుట్టేటప్పుడు, కాల్చేటప్పుడు దాని మీద వేద్దాం. అయితే కూరగాయలు ఇలా కప్పేసి దీంట్లో కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అలా ఉంచుదామండి సిమ్లో, ఎగ్ కుక్ అయ్యే వరకు. చూద్దామండి కూరగాయలు ఎంతవరకు వచ్చాయో. ఈ ఎగ్గను మరలా ఇలా తిరగేయండి. ఇంకో 1 మినిట్ ఇటువైపు కూడా కాలిన తర్వాత అప్పుడు కలుపుదాం మనం. చూద్దామండి. ఇదో కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎగ్గని ఇలా కట్ చేసి ముక్కలుగాను మొత్తం ఇలా కలిపేయండి. ఓకే, ఇలా కలిపేసి దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. ఇది మధ్యలో స్టఫింగ్ అన్నమాట. చపాతీ అయిపోయిన తర్వాత ఇది లోపల పెట్టి స్టఫ్ చేస్తే మన ఎగ్ రోల్ రెడీ అవుతుంది. ఓకే అండి, ఇది అయిపోయింది. దీన్ని నేను ఆపేస్తున్నాను. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తాను ఫైనల్గా. ఓకే, కూరగాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలాగా మధ్యలో ఎగ్ వేస్తే బాగుంటుంది. కొంతమంది వేయరు, మరి ఆప్షన్ మీదే. చపాతీ మీద ఎగ్ వేసుకున్నా బాగుంటుంది, అది ఎలాగో వెయ్యాలి. ఇది కూడా ఇలా వేస్తే బాగుంటుంది. ఒకవేళ వేయకపోయినా ఉట్టు కూరగాయలు మీరు స్టఫింగ్ చేసుకున్నా బాగుంటుంది. ఓకే, అయిపోయింది ఆపేద్దాం. ఇదిగోండి, మనం కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదా, దీన్ని ఇప్పుడు మనం చపాతీలు చేద్దాం. ఒకసారి మరలా ఇలా కలిపేసి ఫైనల్గా చిన్న చిన్న వండలు చేసుకుని మామూలుగా చపాతీ చేసుకుందామండి. ఈ విధంగా ఇలాగా మీకు ఎన్ని కావాలంటే అన్ని వంటలు చపాతీలు చేసుకోవడమే. ఇలా చుట్టేయండి. ఇప్పుడు చపాతీ చేసేద్దాం. కొద్దిగా పిండి వేసుకొని మామూలుగా ఇప్పుడు చపాతీ చేసినట్టే చెయ్యాలి. మరీ మందంగా వద్దు, అలా అని మరీ పలచగా వద్దు, మధ్యస్థంగా చేయండి చపాతీని. అర్థమైంది కదా. మరీ లావుగా వద్దు, మరీ పలచగా పాకించేయద్దు అనమాట. చపాతీ మధ్యస్థంగా ఉండాలి. ఓకే, ఈ విధంగా అన్ని చపాతీలు చేసేసుకోవాలి మనం. తర్వాత కాల్చేటప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఫైనల్గా మన చపాతీలు చేయడం అయిపోయింది. ఈ విధంగా మీరు ఇదే మందంతో చేసుకోవాలి. మరీ లావుగా కాదు, మరీ పలచగా కాదు. నేను చెప్పాను కదా, నేను తీసుకున్న కప్పుకి 6 చపాతీలు వస్తాయని. 2 కప్పులు తీసుకున్నాను. ఒక్కో కప్పుకి 3 చపాతీలు చొప్పున 6 చపాతీలు నాకు వచ్చాయి. ఇది కాలుద్దాం మనం ఇప్పుడు. ఇదిగోండి, ఇంకో 2 ఎగ్స్ ఉన్నాయి కదా. అయితే ఒక బౌల్ తీసుకుని చిన్నది, దాంట్లోకి ఎగ్స్ కొట్టేసి ఇలా వేసేసిన తర్వాత ఇలా కలపండి.
ఆ ఎగ్ వైట్ ఎల్లో కలిసిపోయేలాగా ఇలా కలిపి రెడీగా ఉంచుకుంటే మనం చపాతీ కాల్చేటప్పుడు దాని మీద వేస్తామన్నమాట. ఆల్రెడీ చపాతీ పిండిలో నేను సాల్ట్ వేసాను, ఆ స్టఫింగ్లో కూడా సాల్ట్ అన్నీ ఉన్నాయి కదా, కాబట్టి ఇందులో ఏం వేయక్కర్లేదు. మీరు కావాలనుకుంటే కొద్దిగా సాల్ట్ వేసుకోండి, అవసరం లేదు. ఆ స్టఫింగ్లో ఉంటుంది, చపాతీలో ఉంటుంది కాబట్టి. ఈ విధంగా కలిపేసుకుని మనం చపాతీ మీద వేసుకుందామండి. ఇదిగోండి, చపాతీ కాల్చడానికి నేను స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను. అట్లకి కొద్దిగా ఇది ఆయిల్ అప్లై చేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్ ఇదంతా అప్లై చేసిన తర్వాత మనం చపాతీ వేద్దాం. ఓకే, ఈ విధంగా అప్లై చేసాక చపాతీ వేద్దాం. కాలుద్దాం ఇప్పుడు రెండు వైపులా. ఇదిగోండి, ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, రెండు వైపులా ఇలా కాలిన తర్వాత మనం దీని మీద ఎగ్ వేయాలన్నమాట. ఈ బబుల్స్ వచ్చి రెండు వైపులా కొంచెం కాలాక ఎగ్ వేయడమే. దీని మీద ఇలాగా చుట్టూ స్ప్రెడ్ చేయండి చపాతీ అంతా. కొంచెం కాలనివ్వండి. ఇలా ఎగ్గేసిన తర్వాత హైలో పెట్టొద్దు, సిమ్లోనే ఉంచండి. కొంచెం ఇది కాలిన తర్వాత మనం తిరగేయడమే దీన్ని. ఇలాగ కొంచెం కాలనేద్దాం, తిరిగేద్దామండి. ఇది ఎగ్ కాలిపోయింది చూసారా. ఇప్పుడు మనం దీన్ని తీసేసి స్టఫింగ్ పెట్టుకుందాము. నేను ఇంకో చపాతీ వేసి కాల్చి చూపిస్తాను మీకు. దీనికి కూడా మనం కొద్దిగా ఆయిల్ వేద్దాము. చుట్టూ వేయండి, కొద్దిగా పైన వేయండి. ఇప్పుడు మంట మీరు మీడియంలో పెట్టండి. కొంచెం కాలాక అటువైపు తిరగద్దాం. కొంచెం కాలింది, ఇటువైపు తిరగద్దాం. ఇటు కూడా కొంచెం కాలిన తర్వాత మళ్ళీ మనం దీని మీద ఎగ్గేద్దాం. కొంచెం కాలి బబుల్స్ వస్తే అది కాలినట్టు, కుక్ అయినట్టు అనమాట. ఇదిగో ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇది కాలింది. ఇలా కాలినప్పుడే మనం దీని మీద ఎగ్గేద్దాం. కొద్దిసేపు అలా సిమ్లో ఉంచండి. ఎగ్ కొంచెం హీట్ అయ్యే వరకు మనం ఇలా మూవ్ చేస్తూ ఉంటే అన్ని వైపులా అది వెళ్తుంది అన్నమాట. కొంచెం కాలాక తిరగద్దాం. ఓకే, కొంచెం కాలింది, తిరగద్దాం. మీరు ఎగ్ వేసిన తర్వాత సిమ్లోనే ఉంచాలి, హైలో పెట్టకూడదు. కొంచెం కాలనివ్వాలి. చూద్దామండి, కాలిందేమో. అయిపోయింది, కాలిపోయింది. ఇది తీసేసి మరలా ఇంకోటి వేద్దాం. ఇప్పుడు మరలా దీని మీద ఆయిల్ వేద్దాం. కొంచెమే ఇలా చుట్టూరు పైన, అంతే. ఒకసారి వేస్తే చాలు. కొంచెం కాలనిద్దాం. చూద్దామండి, తిరగేద్దాం మనం ఇప్పుడు. మళ్ళీ మంట మీడియంలో పెట్టండి. అయితే ఇప్పుడు మరలా మనం ఎగ్ వేద్దాం. ఓకే, ఎగ్ ఇలాగా చుట్టూ స్ప్రెడ్ చేయండి. కొంచెం కాలనిద్దాం అలా మీడియంలో. ఇదిగోండి, కొంచెం కాలింది కదా, ఇప్పుడు దీన్ని మనం తిరగేద్దాం ఇలా. కొద్దిసేపు కాలనిద్దాం. అయిపోయింది ఇది తీసేసి మరలా నేను ఇంకోటి కాలుస్తాను. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్నీ కాల్చుకోవచ్చు. ఇది కాలిన తర్వాత స్టఫింగ్ చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు స్టఫింగ్ చూద్దాము. మనం కాల్చుకున్న చపాతీలో ఇదిగో రెడీ పెట్టుకున్నాం కదా స్టఫింగు, ఇది ఇలా పెట్టేయండి. ఓకే,
అంతే. ఇది ఇలా పెట్టేసి మీరు పైన కొద్దిగా టమాటా కెచప్ వేయండి. అంతే. ఇది ఇలాగా రోల్ చేసేయండి. ఇలా రోల్ చేయడం. ఇది ఇలా రోల్ చేసి ఇది టూత్ పిక్స్ ఉంటాయి కదా, ఇది ఇలా గుచ్చేయండి ఊడిపోకుండా. ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా పెట్టేసి మీరు మార్నింగ్ టిఫిన్ లాగా అయినా పిల్లలకి ఇవ్వచ్చు, లేదంటే లంచ్ బాక్సులకు పెట్టాలంటే మీరు అల్యూమినియం ఫాయిల్లో చుడితే ఉంటుంది. మరి ఇప్పుడేమో అల్యూమినియం ఫాయిల్ కూడా వాడకూడదు అంటున్నారు కదా, మరి అందువల్ల ఇలాగే పెట్టేయండి లంచ్ బాక్స్లోను. ఇంకోటి చూద్దాం మనం ఇప్పుడు. ఇలాగే స్టఫింగ్ పెట్టేసి దీంట్లో మధ్యలోను మనం కొంతమంది మయోనీస్ వేస్తారు కదండి బయట అమ్మేవాళ్ళు. మనం మయోనీస్ వేయకుండా ఇది ఫ్రెష్ క్రీమ్ అన్నమాట. ఓకే, పాలమేగడ ఫ్రెష్ క్రీమ్ ఇది వేసుకున్న టేస్ట్ బాగుంటుంది. మీకు ఎలా కావాలంటే అలాగా. ఇది కూడా ఇలాగే రోల్ చేసేసి ఇచ్చేయండి పిల్లలకైనా పెద్దలకైనా. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం తినొచ్చు, లేదంటే నైట్ డిన్నర్ లాగా తినొచ్చు, లేదంటే మార్నింగ్ కూడా తినొచ్చు అన్నమాట. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇలా స్టఫింగ్ పెట్టేసుకుంటే అప్పటికప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా మనం చేసి ఇచ్చేయచ్చు. అదే లంచ్లోకైనా మార్నింగ్ అయినా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చండి. ఇదిగో నేను టమాటా కెచప్ వేస్తున్నాను. బయటకు ఉన్నాయి అన్హెల్దీ కదా, అలాగే అదే టేస్ట్ వచ్చేలాగా మనం ఇంట్లో హెల్దీగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మీకు ఎన్ని రోల్స్ కావాలంటే అన్నీ చేసుకోండి. దిస్ ఈజ్ ద ఎగ్ రోల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.